బ్రేకింగ్ న్యూస్. విశాఖ తీరంలో తీవ్ర కలకలం రేగింది. వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. జూలై 1వ తేదీన తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఇండియా ఏపీ ఎంఎంఎం V583 నెంబర్ గల బోటులో వీరంతా సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే సముద్రంలో ఒక్కసారిగా మారడంతో వారు తిరిగి హార్బర్కు వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. జూలై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో మత్స్యకారులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మధ్యాహ్నం 3 గంటల కల్లా విశాఖ ఫిషింగ్ హార్బర్కు చేరుకుంటామని చెప్పారు. కానీ సాయంత్రం 5 గంటలు దాటిన బోట్ హార్బర్కు రాకపోవడంతో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం వారి వద్ద ఉన్న 6 మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్గా వస్తూ ఉండడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గల్లంతైన వారిలో 6 విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందినవారు కాగా మరొకరు విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం పెద్ద నాగమయ్య పాలానికి చెందిన మత్స్యకారుడు. ఇక ప్రస్తుతం వీరి కుటుంబాలన్నీ విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఉన్న జాలారిపేట జబ్బర్ తోట ప్రాంతంలో నివాసం ఉంటున్నాయి. ఇక ఈ ప్రమాద సమాచారాన్ని బోట్ ఓనర్స్ ప్రెసిడెంట్ వాసుపల్లి జానకిరామ్ వెంటనే జిల్లా కలెక్టర్, కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ అధికారులు, విశాఖ మెరైన్ పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. ఇక గల్లంతైన మత్స్యకారుల కోసం వెంటనే భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు డిమాండ్ చేశారు. మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల జూలై 1వ తేదీన మన హార్బర్ నుంచి బోట్లో 7 మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల వాళ్ళు తిరిగి వచ్చేస్తామని చెప్పి కుటుంబ సభ్యులకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో బోటు డ్రైవరు ప్లస్ ఓనర్ కూడా అతని పేరు కారి చిన్న, ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి 3 గంటలకల్లా వచ్చేస్తామని చెప్పేసి మెసేజ్ అయితే ఆయన ఫోన్లో చెప్పారు. అలాగే బోట్లో ఉన్నటువంటి మిగతా మత్స్యకారులు కూడా కళాశీలు కూడా వాళ్ళ తాలూకా ఫ్యామిలీస్ కి 3 గంటలకు వచ్చేస్తామని చెప్పి తెలియజేశారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడమో ఏంటో తెలియదు. కానీ ఇప్పటివరకు అయితే వాళ్ళు హార్బర్కి అయితే చేరుకోలేదు. ఎవరి ఫోన్లు కూడా పనిచేయట్లేదు, అన్ని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ ఉంది. ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. ఇప్పటివరకు అయితే వాళ్ళ కోసం ఎటువంటి సమాచారం కూడా లేదు. నాకు విషయం తెలిసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే కోస్ట్ గార్డ్ కి మెసేజ్ ఇవ్వమని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి అలాగే మెరైన్ డిపార్ట్మెంట్ కి కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. దయచేసి వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని చెప్పేసి, అందరూ క్షేమంగా తిరిగి రావాలని చెప్పి అందరూ కూడా కొంచెం
మాకు సపోర్ట్గా నిలబడండి. ఎందుకంటే ఇది ఆపద కాలంలోని మీడియా కావచ్చు, మిగతా అన్ని యంత్రాంగాలు కూడా ఈరోజు ఈ మత్స్యకారులకి సహాయం చేయవలసిన అవసరం. మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల జూలై 1వ తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలోకి వెళ్లి 7గురు మత్స్యకారులు గల్లంతైన ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి ఘటనా వివరాలు తెలుసుకున్న మంత్రి అచ్చెన్న గల్లంతైన మత్స్యకారుల కోసం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్న సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.